నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ డాబా స్టైల్ కర్రీ పకోడీ చేసుకుందాం. ఇది జనరల్గా నార్త్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటుంటారండి. పంజాబ్ వాళ్ళు, యూపీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. నేనైతే ఇంటికి నాన్ వెజ్ తిన్న గెస్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువగా చేస్తుంటాను. ఇంకా సమయానికి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చేస్తూ ఉంటానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ సమ్మర్లో తినాల్సిన కర్రీ అండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. శనగపిండి, ఫ్రెష్ శనగపిండి జల్లించి పెట్టుకున్నానండి. 1/4 కప్పు పెరుగు తీసుకున్నాను. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సోంపు, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం తరుగు, పచ్చిమిర్చి 1 స్పూను, 2 స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరగండి, ఆయిల్ అండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. 1/2 కప్పు శనగపిండి, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లం తురుము, వెల్లిగడ్డ తురుము, అల్లము వెల్లిగడ్డ, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరుక్కున్నాం కదండి ఉల్లిగడ్డ, కారం 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, 2 చిటికెలు వామ్ అండి. వామ్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం నలిపేస్తున్నాను. గరం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసి చిన్న మెంతికూర అండి, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా మీ ఇష్టం, కొంచెం తుంచి వేసేయండి. ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఈ చిన్న మెంతికూర దొరకకపోతే మెంతులైనా సరే పౌడర్ చేసేయండి. ముందు ఆకును బాగా నలపాలండి. నేను మెంతికూర స్మెల్ చాలా బాగుంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ చాలా మేతి చమన్ కర్రీలో తెలుసుకున్నాం కదా. హెయిర్ గ్రోత్ సమ్మర్లో బాగా ఊడిపోతూ ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 స్పూన్లు పెరుగు వేద్దామండి. ఈ పెరుగు కాస్త పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితేనే దీంట్లో బాగుంటుందండి. నేను బాగా కలపాలి. ఎంత బాగా బీట్ చేస్తే ఈ పెరుగులోని సారం శనగపిండికి పట్టేసి అంత బాగుంటుంది. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేద్దాం. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ఉంటుందండి. పెరుగులోని సారం అంతా పడుతుంది. ఒకవేళ ఇలా బీట్ చేసుకొని రాకపోతే మీరు కొద్దిగా 1/2 స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోండి. ఇలా చక్కగా బీట్ చేసుకున్నారు అనుకోండి, ఎలాంటి సోడా ఉప్పు మనకు అక్కర్లేదండి. చూడండి, ఇలా జారుడుగా కలుపుకుంటేనే మన పకోడీ అనేది మృదువుగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. మరో మిక్సింగ్ బౌల్ తీసుకున్నామండి. ఇందులో 2 కప్పుల పెరుగు వేస్తున్నాను. 2 కప్పుల పెరుగు, పుల్లటి పెరుగు తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు అనేది గడ్డలు ఉండకూడదు. చూడండి, పెరుగులో ఎక్కడ గడ్డలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. 1/4 కప్పు శనగపిండి వేస్తున్నానండి. 1/4 స్పూన్ కారం, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ సాల్ట్. ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ పోద్దామండి. 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవచ్చు. మీకు కావాలి ఎంత తిక్కి కావాలంటే అంత. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ పోసానండి. దీన్ని పక్కన పెడదాం. బాండలు పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పకోడీ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్న బుజ్జి గోళీలు అంటే చిన్న బాల్స్లా వేసుకున్నామండి. చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో, కాస్త జారుడుగా ఉంది కదా. ఒకవేళ మీకు ఎంత సాఫ్ట్గా రాకపోతే కొంచెం సోడా ఉప్పు కలుపుకోండి. చక్కగా బీట్ చేసుకుంటే అక్కర్లేదండి. బుజ్జి గోళీలు వేసుకున్నా, గోళీలాగా వేసుకున్నాం. మా పిల్లలన్నీ చిన్న సైజు ఇష్టపడతారు, అందుకే ఇందులో ఈ కర్రీలో చిన్న వేస్తున్నాను. పకోడీలన్నీ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. బాండా దించేసుకుందామండి. మరో పెద్ద పాన్ పెడుతున్నాను.
ఈ ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వరకు వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక చిటికెడు మెంతులు, 2 ఎండుమిర్చి పుంచేస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక 3 స్పూన్లు. ఇంకా వేగాక జీలకర్ర 1/2 స్పూన్ అండి వేయించి పెట్టుకున్నాను. ఇది వేయించి పొడి చేసుకున్న ధనియాలు వేస్తున్నాను. ధనియాలు మంచి అరోమా వస్తుందండి. స్పూన్ ఇవి వేస్తున్నాను. మనం సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని పోస్తున్నానండి. మిశ్రమాన్ని పోసి ఫాస్ట్గా కలపాలండి. అప్పుడే సారం అంతా కిందకి దిగుతుంది. ఓ 4-5 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలండి. పొంగు రావాలి, అంతవరకు కలుపుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మనం పకోడీ చేసుకున్నాం కదండి, ఈ పకోడీ వేసేస్తున్నాను. ఈ పకోడీ ఉడకాలండి. మరో 4-5 నిమిషాలు బాయిల్ చేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, ఓ 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. మరో 4-5 నిమిషాలు బాయిల్ అవ్వనిద్దామండి. 4-5 నిమిషాలు కలుపుకుంటేనే మరిగిద్దామండి, అడుగంటిపోయే ఛాన్స్ ఉంది కదా. ఈ పెరుగు తింటే వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోజు పెరుగు తింటే మనకు జీర్ణ సమస్యలు అస్సలు ఉండవండి. ఇంకా గ్యాస్, యాసిడిటీ, మలబద్ధకం లాంటివి కూడా తగ్గిపోతాయి. మన దంతాలు, ఎముకలు కూడా బలం వస్తుంది. ఇంకా ఇందులోని మెగ్నీషియం ఉండే మన కొలెస్ట్రాల్తో పోరాడుతుందండి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, హెల్దీగా ఉంచుతుంది, మన స్కిన్ కూడా హెల్దీగా ఉంచుతుంది. ఇంకా మెరిపిస్తుందండి, మన హెయిర్ ఫాల్ కూడా కానివ్వండి. ఇంకా మనకి యాంగ్జైటీని తగ్గిస్తుందండి. ఈ మాట అంటే హ్యాపీగా ఉండవు, అంటువ్యాధులు కూడా రానివ్వదండి. కాకపోతే అండి సమ్మర్లో పెరుగు అంత ఎక్కువగా తినకూడదండి. కొంచెం మజ్జిగ తీసుకునేది అలవాటు చేసుకోండి. సమ్మర్లో పెరుగు తీసుకోవడం వల్ల కొంచెం స్కిన్ డిసీజెస్ వస్తున్నాయండి, దురదలు వస్తున్నాయి. మరి చంటి పిల్లలకైతే మరీ వస్తున్నాయండి. చూడండి, పెరుగులోని సారం అంతా మొక్కల్లోకి దిగిపోయింది. అంతేనండి, అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా కిచిడీలో కూడా సూపర్గా ఉంటుందండి. నేను ఫస్ట్ టైం కిచిడీలో రాజస్థాన్ టూర్ వెళ్ళామండి, అక్కడ కిచిడీలో తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను చేయటం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ సమ్మర్లో ఈ కర్రీని మీరు తయారు చేసుకుంటానండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. పైగా హెల్దీగా కూడా మంచిది. పిల్లలకి మనం పెరుగు తినిపించినట్టు ఉంటాం. ఒక్కసారి పిల్లలు మజ్జిగ లాంటివి తాగదు కదండి, అలాంటప్పుడు మీరు ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. మీరు కర్రీలో కానీ, మీరు ఈ కర్రీని రైస్లో కానీ, పులగంలో కానీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.